And this seven seal book, remember, it was closed here in Revelations, the 5th chapter, and in Revelations, the 10th chapter, it is opened. And now we're going to see what the book says about how it become open. జ్ఞాపకముచ్చుకోండి, ఈ యొక్క 7 ముద్రల గ్రంథము ప్రకటన 5వ అధ్యాయంలో అది మూయబడినది. ప్రకటన 10వ అధ్యాయంలో అది తెరవబడి ఉన్నది. అది ఎలాగూ తెరవబడినది, ఆ గ్రంథం ఏమని చెప్తుంది మనము చూడబోతున్నాము. And is not made known until the Lamb takes the book and breaks the seals and opens the book. The Lamb's got to take the book. It's hid. గొర్రెపిల్ల గ్రంథమును తీసుకుని ముద్రలు విప్పి గ్రంథమును తెరుచు వరకు అది తెలియబడలేదు. చూశారా, గొర్రెపిల్ల గ్రంథమును తీసుకునవలసి ఉన్నది, అది మరుగు చేయబడినది. Now remember, no man in heaven, no man in earth, pope, bishop, cardinal, state presbyter, whoever he is, can break them seals or reveal the book but the Lamb. ఇప్పుడు జ్ఞప్తించుకోండి, పరలోకమందు ఏ మనుష్యుడు లేడు, భూమి యందు ఏ మనుష్యుడు లేడు, పోప్, బిషప్, కార్డినల్, రాష్ట్ర మత గురువు లేక అతడు ఎవరైనా ఆ ముద్రలు విప్పుటకో లేక గ్రంథాన్ని బయలుపరచుటకో అధికారము లేదు, గొర్రెపిల్లకు తప్ప. And we have probed and pursued and stumbled and wondered, and that's the reason we're all in such a confusion. మనం పరిశోధించాము, ఊహించాము, వడదురుగులు పడుతున్నాము, ఆశ్చర్యపడుతున్నాము. ఆ కారణము చేతనే మనం అటువంటి గందరగోళంలో ఉన్నాము. But with the divine promise that this book of redemption will be perfectly opened. Amen. By the Lamb. And the seals thereof will be loosed by the Lamb in the last days in which we're living. Now, అయితే మనం ఇప్పుడు జీవిస్తున్న కడవరి దినాలలో ఈ విమోచన గ్రంథము గొర్రెపిల్ల ద్వారా పరిపూర్ణంగా విప్పబడుననియు మరియు ముద్రలు కూడా గొర్రెపిల్ల ద్వారా విప్పబడుననియు దైవిక వాగ్దానము ద్వారా తెలుపబడును. And is not made known until the Lamb takes the book and breaks the seals, because remember, the book was being holded in the hands of him that sat upon the throne. గొర్రెపిల్ల గ్రంథమును తీసుకుని ముద్రలు తెరుచు వరకు అది తెలియపడదు. జ్ఞప్తించుకోండి, ఎందుకనగా గ్రంథము సింహాసనాస్యుడైన ఆయన చేతిలో ఉన్నది. And the Lamb comes to him that sits upon the throne and takes the book out of his right hand. సింహాసనాస్యుడైన వాని యొద్దకు గొర్రెపిల్ల వచ్చి ఆయన కుడి చేతిలో నుండి గ్రంథమును తీసుకునేను. Takes the book. Oh, it's deep. We'll try to solve it out if we can by the help of the Holy Spirit. Now, we're depending on Him. And we will see later, it is at the end time when time has run out. గ్రంథమును తీసుకునేను. అదెంతో లోతైన కార్యము. పరిశుద్ధాత్మ సహాయం వలన మన శక్తి కొలది అది పరిష్కరించుటకు ప్రయత్నిద్దాం. ఆయన మీద మనము ఆధారపడుతున్నాము. తరువాత అది చూద్దాం. ఇది అంత్యకాలమును, కాలము గతించుచున్నది. No denominations has a right for interpretation of the book. No man has a right to interpret it. It is the Lamb who interprets it. And the Lamb is the one who speaks it, and the Lamb makes the word to be known by vindicating and bringing the word to life. Exactly. గ్రంథమును అనువదించుటకు ఏ సంఘశాఖకు హక్కు లేదు. ఏ మనుషులకు అది అనువదించుటకు హక్కు లేదు. గొర్రెపిల్లయే దాన్ని అనువదించును. అది అనువదించున్నది గొర్రెపిల్లయే, మరియు వాక్యము తెలియబడినట్లు చేయునది గొర్రెపిల్లయే. బయలుపరచుడు ద్వారా వాక్యమును జీవమునకు తెచ్చునట్లు చేయునది. చూశారా? ఖచ్చితం. Notice, and is not revealed until this book is not revealed until
the church ages and denominational ages has run out, and there's time no more. See it? It's only revealed after church ages and denominational ages has run out. సంఘకాలములు సంఘ శాఖల కాలములు ముగి వరకు గ్రంథము బయలుపరచబడదు. ఇక సమయం ఉండదు. అది చూశారా? అది కేవలము సంఘ కాలములు సంఘ శాఖల కాలములు ముగియునప్పుడే అది బయలుపరచబడును. That's the reason the thing is in such a scruple tonight. See, they pick up a little doctrine and they run off here to one side and say, this is it. Another picks up another doctrine and runs off this side and says, this is it. ఆ హేతువు చేతనే విషయమంతటా సంశయముతో ఉన్నది. చూశారా? వారు ఒక సిద్ధాంతమును తీసుకుని ఇటు ప్రక్కకు ఒకవైపునకు లాగుతూ అది ఇదే అని చెప్తారు. మరొకరు మరొక సిద్ధాంతాన్ని తీసుకుని ఈ వైపునకు లాగుతూ ఇది ఇదే అని చెప్తారు. And each one builds a denomination 100 until we got hundreds of denominations. But still in all of it, to see the confusion, the people are wondering, what is truth? If that isn't just the condition today. దాని ద్వారా ఒక్కొక్కరు ఒక సంఘశాఖను కడతారు. ఇప్పటికీ మనకు వందల కొలది సంఘశాఖలైనవి. అయితే ఇంకా వాటన్నిటిలో కూడా సత్యమేది అని ప్రజలు ఆశ్చర్యపోతూ గందరగోళంలో చూస్తున్నారు. నేటి స్థితి అది కాదా? But then he promises that when that time has finished out, there will be the sounding of the seventh angel's voice, and then the book will be revealed. At that time. అయితే తర్వాత ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆ సమయం సమాప్తమైనప్పుడు ఏడవ దూత స్వరము పలకబడుతుంది. అప్పుడు గ్రంథము బయలుపరచబడుతుంది. చూశారా? ఆ సమయమందు. Now don't say no about them people ain't saved back there. But the mysteries that they couldn't understand. How that God can be three and yet one. How that the Scripture can say, baptize in the name of the Father, Son, Holy Ghost, and turn around and say, baptize in the name of Jesus. ఆ ప్రజలు వెనుకటి వారు ఎవరూ రక్షింపబడలేదని చెప్పవద్దు. అయితే మర్మములు వారు అర్థం చేసుకోలేకపోయారు. దేవుడు మూడయుండి ఇంకా ఒక్కడవుతాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మక నామములోకి బాప్తిసమియ్యుడి అనే లేఖనం చెప్పి యేసు నామములోనికి బాప్తిసమియ్యుడి అని తిరిగి చెప్పగలదు. చూశారా? Oh, so many things. How can Eve eat an apple and cause the wreckage of the whole world? How can these things be? But those mysteries are promised to be revealed in the end time. అనేకమైన సంగతులు ఏ విధముగా హవ్వ యాపిల్ తిని సర్వ ప్రపంచం యొక్క పతనానికి ఎలాగూ కారణమైనది. చూశారా? ఈ విషయాలు ఎలాగూ అయితే ఆ యొక్క మర్మములు అంత్యకాలంలో బయలుపరచబడును అని వాగ్దానం చేయబడును. It's little loose ends that these great warriors has come on the scene, such as Irenaeus and Martin, Saint Martin, and Polycarp, and the different ones, and Luther, and Wesley, and all of these. See, how they have come and just lived long enough to kind of bring a light and shine it, but they left many things in the darkness. అవి చిన్న వదులు చివరలు. ఈ ఘనమైన యోధులు ఇరేనియస్ మరియు మార్టిన్, పరిశుద్ధులైన మార్టిన్ మరియు పోలికార్ప్ మరియు తదితరులు, ఇంకా లూథర్, వెస్లీ, వీరందరూ రంగంపైకి వచ్చారు. చూశారా? వారు ఏ విధంగా వచ్చి వెలుగును తెచ్చి అది ప్రకాశింపచేయుటకు ఎంతో కాలము జీవించిరి. అయితే వారు అనేక విషయాలు చీకట్లో వదిలివేశారు. Along come the Pentecostal age, like the Lutheran age, and they run out on limbs. But still, all right, don't say they wasn't right, they were. But there's loose ends left that can't be explained. ఆ వెనువెంట పెంతెకోస్తు కాలం వచ్చినది. లూథర్ కాలం వలె వారు అంగములతో నిలిచిపోయారు. అయితే మంచిది, వారు సరికాదని చెప్పుట్లేదు. వారు సరే, అయితే వదులు చివరలు విడిచిపెట్టారు. అవి వివరింపచాలనవి.
then why? The seals hasn't been broke to thoroughly reveal what these things are. అయితే ఎందుకని ఆ విషయాలన్నీ ఏమిటో వివరంగా వివరించుటకు ముద్రలు విప్పబడలేదు? అవును. But then in the last age, all these mysteries are to be solved and handed out, and the seals are to be opened by the Lamb and revealed to the church, and then time is no more. How wonderful. తర్వాత అయితే చివరి కాలంలో ఈ మర్మములన్నీ కూడా విశదీకరించబడి అందించబడును. గొర్రెపిల్ల ద్వారా ముద్రలు విప్పబడి సంఘమునకు బయలుపరచబడును. తరువాత సమయం ఉండదు. గమనించారా? ఎంతటి ఆశ్చర్యమో! Then the book then is a book of redemption. And then it goes ahead and we bring in later on how the 144,000 is brought in and so forth. All right, that's Jude. అప్పుడు గ్రంథము విమోచన గ్రంథము అది కొనసాగును. కొద్దిసేపిన తర్వాత అది తీసుకుందాం. ఏ విధముగా 144,000 మంది రాబడ్డారో మొదలైనవి. సరే, అది యూదులు. Now Paul, let's read a little bit. I'll get some of these scriptures and I think we ought to read them. Now let's all of us turn. Paul in Ephesians 1. ఇప్పుడు పౌలు కొద్దిగా చదువుదాం. ఇక్కడ కొన్ని లేఖనాలు కలిగి ఉన్నాను. నేను వాటిని చదవలసి ఉన్నది. ఎఫెసీ 1లో ఉన్నది త్రిప్పుదాం. పౌలు Many of them I see are writing, got their books and writing the scriptures down, marking them in their Bible for a change. So that's fine. I like if you do that and then go home and study it. See, and if you study it yourself, then you'll understand it better. See, just study it and ask God to help you to understand. వారిలో అనేకులు వ్రాసికుంటూ నేను చూస్తున్నాను. వారు వారి పుస్తకాలు కలిగి ఉన్నారు. లేఖనాలు వ్రాసికుంటున్నారు. వారి బైబిల్లో గుర్తుపెట్టుకుంటున్నారు. గొలుసు కట్టుకై. కాబట్టి అది మంచిది. మీరు అలా చేయుట నేను ఇష్టపడతాను. ఇంటికి వెళ్ళి అది చదవండి. అవునా? మీకై మీరు చదివితే మంచిగా మీరది అర్థం చేసుకుంటారు. అవును, చదవండి. మీరు గ్రహించగలందులకు సహాయం కొరకు దేవుని అడగండి. Now let's read a scripture got written down here. Ephesians 1:13 and 14. నేను ఇక్కడ వ్రాసుకున్న ఒక లేఖనము మనం చదువుదాం. ఎఫెసీ 1:13 మరియు 14. Now, in whom we also trusted, after that ye heard the word of truth, and the gospel of your salvation, in whom after that ye believed you were sealed with the Holy Spirit of promise. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. Which is the earnest of our inheritance until the redemption of the purchased possession unto the praise of His glory. See? దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అవునా? Now, while we got the scriptures open, let us see the Holy Spirit here itself is a seal. The Holy Spirit is a seal. And a seal signifies what? A finished work. ఇప్పుడు మనము లేఖనములను తెరచించినప్పుడు చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ తనకు తానే ఒక ముద్ర అయ్యున్నాడు. పరిశుద్ధాత్మ ఒక ముద్ర. ముద్ర దేనిని సూచిస్తుంది? ముగించబడిన పనిని. The Holy Spirit being a seal to the individual. And to that individual, when he receives the Holy Spirit, then his time of groaning is over. See, because it is a finished work. పరిశుద్ధాత్మ వ్యక్తికి ఒక ముద్రగా ఉంటున్నది. ఆ వ్యక్తి అతడు పరిశుద్ధాత్మను పొందినప్పుడు అప్పుడు అతని మూలుగు సమయము ముగుస్తుంది. చూశారా? ఎందుకనగా అది ముగించబడిన కార్యము. Like I used to work for the railroad company, and we'd load box cars with cans and different things
from the canning factory. But then before that car could be sealed, the inspector come around to see if that car was properly loaded. నేను రైల్ రోడ్డు కంపెనీలో పనిచేస్తున్నప్పటి వలె డబ్బాలు తయారు చేయు కర్మాగారం నుండి వచ్చు డబ్బాలను, బాక్స్ కార్లను, వివిధములైన వస్తువులతో డబ్బాలతో ఎక్కించేవారం. అయితే కారు ముద్రించబడక మునుపు ఆ కారు సరిగా అమర్చబడినదా లేదా అని చూచుటకు ఇన్స్పెక్టరు వచ్చేవాడు. If not, the first time it ran together with something, it scatter the stuff and break it, and the railroad company was responsible. And that inspector would test everything to see if it was properly in place. అలా లేనట్లయితే మొదటిగా అవి ఒక దానితో ఒకటి కొట్టుకొని లోపలదంతా చెల్లా చెదరైపోయి అది పగిలిపోతుంది. దానికి రైల్ రోడ్డు కంపెనీ బాధ్యత వహించవలసినది. అవి సరైన స్థానంలో పెట్టబడి లేదో ఇన్స్పెక్టరు ప్రతిదీ పరీక్షించాలి. If it wasn't, he condemned the car. Then we had to do it all over again until the inspector was satisfied. And then when the inspector is satisfied, he shuts the door, the inspector shuts the door. And the inspector places a seal upon it, and then no one can break this seal until it reaches its destination. అది అలా లేనట్లయితే అతడు ఆ కారును ఆపు చేస్తాడు. ఇన్స్పెక్టర్ సంతృప్తి చెందు వరకు తిరిగి అదంతా మనము చేయవలసి ఉంటుంది. అటు తర్వాత ఇన్స్పెక్టర్ తృప్తి చెందిన తర్వాత అతడు తలుపు వేస్తాడు. ఇన్స్పెక్టర్ తలుపు మూస్తాడు. దానిపైన ఇన్స్పెక్టర్ ముద్ర వేస్తాడు. ఆ తర్వాత దాని యొక్క గమ్యస్థానం అది చేరే వరకు ఎవరు కూడా ముద్రను విప్పలేరు. That's what the Holy Spirit's been doing. Eh? He goes and he inspects. That's the reason you can't have these things and you say, I spoke in tongues, I shouted, and I danced the Spirit. That don't have nothing to do with it. See? పరిశుద్ధాత్మ చేయునది అదే. చూశారా, ఆయన వెళ్ళిపోయి ఆయన పరీక్షిస్తాడు. ఆ కారణము చేత ఈ విషయాలు ఉండవు. నీవు చెప్తావు, నేను భాషలతో మాట్లాడితని, మరియు నేను కేకలు వేసితని, నేను ఆత్మలో నాట్యమాడితని అని. అది దానికేమీ సంబంధం లేదు. చూశారా, The Holy Spirit inspects that person until he's thoroughly satisfied and knows that they are sealed onto their eternal destination. There's nothing can ever break that seal. అవి ఏమై ఉన్నవి ఎరిగి నిండారుగా తృప్తి చెందు వరకు పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిని పరీక్షించును. ఆ తర్వాత నిత్య గమ్యము చేరే వరకు వారు ముద్రించబడతారు. ఏది కూడా ఎన్నడూ ఆ ముద్రను విప్పలేదు. The Bible, you put your scripture, Ephesians 4:30, said, Grieve not the Holy Spirit of God, whereby ye are sealed until the day of your redemption. మీరు మీ లేఖనములను గుర్తుపెట్టుకుంటున్నారా? ఎఫెసీ 4:30 చెప్తుంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు మీరు ముద్రించబడి ఉన్నారు. Hold that word redemption. See? Until the day that the book of redemption has been revealed and the Redeemer comes to claim his possession. Nothing can do it. See? విమోచన, ఆ మాటను పట్టుకొనుడి. అవును, విమోచన గ్రంథము బయలుపడు దినం వరకు మరియు విమోచకుడు వచ్చి తన స్వాస్థ్యమును వాదించు వరకు ఏది అది చేయలేదు. చూశారా, Don't grieve it. Stay, do things that pleases God. For the book is sealed now, and you are sealed. The Holy Spirit itself is the seal. దానిని దుఃఖపరచవద్దు. దేవుని సంతోషపరచు కార్యాలే చెయ్యి. ఎందుకనగా గ్రంథము ముద్రించబడినది. ఇప్పుడు నీవు ముద్రించబడి ఉన్నావు. పరిశుద్ధాత్మ తనకు తానే ముద్ర. Seal signifies, these are words I got from the dictionary. Seal signifies a finished work. ముద్ర దేనిని సూచించుచున్నదనగా నిఘంటువు నుండి నేను తీసుకున్న మాటలు ఇవి. ముద్ర ముగించబడిన పనిని సూచిస్తుంది.
And when the seventh seal is broken, the mystery of God that's sealed in these mysterious seals is finished until the day that seal is broken, then it's revealed what's on the inside of it. ఏడవ ముద్ర తెరవబడగనే మర్మమయున్న ఈ ముద్రల యందు ముద్రించబడిన దేవుని యొక్క మర్మము ముగియును. ముద్ర తెరవబడు దినం వరకు తరువాత దాని లోపల ఏమున్నదో అది బయలుపరచబడును. If the man's wondering what's in that box, or say he's supposed to be such and such. They're supposed to be. He's presuming. But when the seal is broken and the door is open, we see into it then and see exactly what's in there. You see it? And that'll only be done at the end time. పెట్టే వాహనములో ఏమున్నదని మనుష్యుడు ఆశ్చర్యపడినట్లయితే ఫలానా ఫలానా ఉండవచ్చును అని చెప్తే ఫలానా అది ఉండవచ్చును అని చెప్పినట్లయితే అతడు ఊహిస్తున్నాడు. అయితే ముద్ర తెరవబడినప్పుడు ద్వారము విప్పబడుతుంది. అందులో మనం చూస్తాము. తర్వాత ఖచ్చితంగా అందులో ఏమున్నదో చూస్తాం. మీరది చూస్తారా? అంత్యకాలమున మాత్రమే అది జరుగును. Another thing a seal signifies is ownership. See, the seal has a mark on it, shows ownership. When you are bought by the blood of Jesus Christ and sealed by the Holy Ghost, you no longer belong to the world or anything pertaining to the world. You are owned by God. ఒక ముద్ర సూచించే మరొక విషయం యాజమాన్యము. ముద్ర దానిపైన గుర్తు ఉంటున్నది. స్వంతదారుడని సూచిస్తుంది. నీవు యేసుక్రీస్తు రక్తముతో కొనబడిన తర్వాత, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన తర్వాత నీవుకి ఎన్నడూ లోకానికి గాని లేక లోకానికి సంబంధించిన దేనికైనా గాని సంబంధం లేనివాడవు. దేవుని యొక్క స్వంత దారుడవు. Another thing is, a seal is a security. Seal means you are secured. You don't believe in eternal security, I don't know. మరొక విషయం, ముద్ర భద్రత. ముద్ర అనగా నీవు భద్రంగా ఉన్నావని అర్థం. నిత్య భద్రతను నమ్మిన వారు మీలో నాకు తెలియదు, అవునా? But a seal signifies security to its destination. Woe unto that God that would try to break that seal. And the Holy Spirit seal cannot be broken. అయితే ముద్ర దాని యొక్క గమ్యానికి ఇచ్చు భద్రతను సూచిస్తుంది. ముద్ర తెరుచుటకు ప్రయత్నించు వానికి శ్రమ, మరియు పరిశుద్ధాత్మిక ముద్ర తెరవబడదు. You know, I've heard me say that people said, the devil made me do this. No. The devil didn't do it, you just wasn't sealed in. Because when you're sealed in, he's sealed out. ఈ విధముగా చేయనట్లు దయ్యము నన్ను చేసినదని ప్రజలు చెప్పుచున్నారని నేను చెప్పినది మీరందరూ వినియున్నారు. కాదు కాదు, దయ్యం అది చేయలేదు. మీరు దాని లోపల ముద్రించబడలేదు. కారణం, నీవు ముద్రించబడిన యెడల అతడు బయట ముద్రించబడును. చూశారా? Now, you went out to him. He couldn't get into you because the only way to get into you is come through the same process that you have. He'd have to be saved, sanctified, and filled with the Holy Ghost. Then he'd be your brother. ఇప్పుడు అతని కొరకు బయటికి వెళ్ళావు. అతడు లోపలికి రాలేడు. కారణం, నీ వచ్చిన విధముగానే అతడు వచ్చు ఒకే ఒక మార్గం అవుతుంది. అతడు రక్షించబడవలేను, శుద్ధీకరించబడవలేను, మరియు పరిశుద్ధాత్మతో నింపబడవలేను. అప్పుడు అతడు నీ సహోదరుడవుతాడు. So he didn't do it. No. You just went to the borderline and come back lusting for the things of the world. You never went all the way over into Canaan. You see, across Jordan, the death to self. కాబట్టి గమనించారా? అతడు చేయలేడు. లేదు, నీవు సరిహద్దు వరకు వెళ్ళావు, తిరిగి వచ్చావు. లోక కార్యాలు అపేక్షిస్తూ కానాన్లోనికి మార్గమంతా నీవు వెళ్ళలేదు. యోర్దాను దాటలేదు. నీకై నీవు మరణించలేదు. చూశారా? Now, notice. Now this book is sealed, and you are sealed with the book until the day of redemption. ఇప్పుడు గమనించు,
ఈ గ్రంథము ముద్రించబడినది మరియు విమోచన దినం వరకు మీరు గ్రంథముతో ముద్రించబడి ఉన్నారు. Again in Romans 8:22 and 23. Let's get that. And we'll give this background, and I think we'll understand it a little better if each person reads it for themselves. And giving you a few scriptures here so we can look upon them. And while the hour is still young. తిరిగి రోమా 8:22 మరియు 23లో దాన్ని తీద్దాము. ఈ పూర్వపరాలు ఇచ్చి తరువాత ప్రతి ఒక్కరూ తమకు తాము దాన్ని చదివినేలా కొంచెం బాగుగా దాన్ని అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. లేఖనాలు మీరు చూచినట్లు నేను మీకు కొన్ని ఇస్తున్నాను సమయం ఉన్నప్పుడే. Now, Romans 8:22 to begin. ఇప్పుడు రోమా 8:22 నుండి. For we know that the whole creation groaneth and travaileth in pain together until now. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. And not only they, but ourselves also, which have the first fruits of the Spirit, even we ourselves groan within ourselves, waiting for the adoption, to wit, the redemption of our body. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. Don't that make us old folks feel good? Don't to make us all feel good. Waiting for this hour. We understand this will take place at the first resurrection. ఓహో, వృద్ధులమైన మనకది ఆనందాన్ని కలిగించట్లేదా? ఈ గడియ కొరకు ఎదురుచూస్తున్న అందరికీ అది ఆనందాన్ని కలిగిస్తుంది. మొదటి పునరుద్ధానములో ఇది జరుగుతుందని మనం గ్రహిస్తున్నాము. See, nature is groaning. We are groaning. Everything is groaning because we realize there's something not right. And the only way you can groan and wait for it is because there has been new life coming here that speaks of a new world. చూశారా, ప్రకృతి మూలుగుతున్నది, మనము మూలుగుచున్నాము, ప్రతిదీ మూలుగుతున్నది. ఎందుకనగా ఒకటి సరిగా లేదని మనం గ్రహించుచున్నాము. నీవు మూలుగుచు దాని కొరకు కనిపెట్టు ఒకే ఒక మార్గము. ఎందుకనగా ఇక్కడకు నూతన జీవము వచ్చుచున్నది. అది క్రొత్త ప్రపంచాన్ని గురించి మాట్లాడుతున్నది. Like the wife, here not long ago we went over here at the supermarket and I said we found a strange thing. A lady had on a dress. It was so strange. Eh? Nearly all of them don't wear dresses, you see. And somehow they're forgetful to go out without them. So then they're willfully forgetful. ఇక్కడ ఉన్న నా భార్య నేను కొంచెం కాలం క్రితం ఇక్కడ సూపర్ మార్కెట్కు వెళ్ళాము. నేను చెప్పాను, మేం ఒక వింతైన కార్యం చూశాము. ఒక స్త్రీ దుస్తులు ధరించున్నది. అది వింతగానున్నది. చూస్తున్నారా, వారు అందరూ వస్త్రాలు ధరించి ఉండలేదు. మరెట్లో మర్చిపోయారు. అవి లేకుండా వారు బయటికి వెళ్లారు. వారు మరువబడ్డారు ఉద్దేశపూర్వకంగా. So then, Meade said to me, she said, Bill, why is that? కనుక మేడా నాతో అన్నది, ఆమె నన్ను అడిగినది, బిల్, అది ఎందుకని అని. She said, I said, it's just the spirit of the nation. And I said, when you go to Germany, they have a certain spirit. Go to Finland, they have a national spirit. You come to America, we have a national spirit. నేను చెప్పాను, ఇది కేవలము దేశం యొక్క ఆత్మ. నేను చెప్పాను, జర్మనీకి నీ వెళ్తే వారికి ఒక విధమైన ఆత్మ ఉండును. ఫిన్లాండ్కి వెళ్ళు, వారికి దేశపు ఆత్మ ఉంటుంది. నీవు అమెరికాకు రా, మనకు దేశపు ఆత్మ వారికి ఉంటుంది. Our national spirit is frolic.
Jokes. You know why? We were founded upon the doctrine of the apostles. We were founding upon leadership of great men like Washington, Lincoln. Amen. But we have moved off of that foundation. And we know that we've got it coming. We know that atomic bombs got our name wrote on it. We know the slavery lays ahead of us. No need of fooling yourself. మన యొక్క దేశపు ఆత్మ సరసోక్తులు తమాషాలు ఏంటో తెలుసా? మనము అపోస్తుల సిద్ధాంతం పైన నిర్మింపబడి ఉన్నాము. గొప్పవారైన వాషింగ్టన్, లింకన్ వారి యొక్క నాయకత్వం పైన మనం కట్టబడ్డాము. అయితే ఆ పునాది నుండి మనం తొలగిపోయాము. అది వచ్చుచున్నట మనం ఎరిగి ఉన్నాము. అణుబాంబుపై మన పేరు వ్రాయబడి ఉన్నదని మనం ఎరుగుదుము. దాస్యము మన ముందున్నదని మనం ఎరుగుదుము. మిమ్ములను మీరు వెర్రివారిని చేసుకోవద్దు.